హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. అక్కినేని నాగార్జున గారు, యువ సామ్రాట్ నాగార్జున గారు, ప్రజెంట్ కింగ్ నాగార్జున గారు, ఈయన శివ సినిమా రిలీజ్ చేశారు భయ్య. నేనైతే చాలా తక్కువ అంచనా వేసాను. ఏమనుకున్నానంటే రిలీజ్లో ఎవడు చూస్తారులే, అందులోని నాగార్జున గారు శివ సినిమా రిలీజ్ అనగానే చాలా అంటే చాలా తక్కువ అంచనా వేసాను. కానీ ప్రజెంట్ మామూలుగా కలెక్షన్ కొట్టట్లేదు. ఇప్పటికే 4 కోట్లకు పైగా గ్రాస్ కొట్టిందంటే ఈ జనరేషన్ నుంచి కొన్ని జనరేషన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో 1989లో అక్టోబర్ 5-6 తేదీల్లో 5 అనుకుంటా, అప్పుడు దాదాపు 36 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా. అంటే ఒక ఇండియన్ సినిమా టేకింగ్ని, ఇండియన్ సినిమాలకు ఉన్న ఒక కలరింగ్ని మొత్తం మార్చేసింది. సినిమా అనేది ఒక మనం ఎప్పటి వరకు వాళ్ళు చూసిన ఒక సినిమా వేరు, శివ సినిమా వేరు. ఇప్పటికీ చెప్తారు ఇండియన్ సినిమా అనేది శివ సినిమాకు ముందు, శివ సినిమా తర్వాత అని. ఎందుకు అంటారో థియేటర్లో ఆ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ఆ సౌండింగ్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, నాకు ముఖ్యంగా నాగార్జున గారు రైల్వే ట్రాక్ దగ్గర ఆ గుండాతో మాట్లాడే ఆ అటాక్ సీన్ అయితే, అలాంటి సీన్ ఇప్పటికి నేను కొన్ని వందల సినిమాలు చూశాను. ఈవెన్ అరవింద సమేతలో ఎన్టీఆర్ గారు ఫోన్ కాల్ ఎలా మాట్లాడతారో ఆ టైప్లో ఈయన జస్ట్ నువ్వు అమ్మాయి మెడ మీద కత్తి పెట్టావు, నువ్వు చచ్చిపోవాలి అనుకుంటే ఏదైనా చేయి, లేదు నువ్వు బ్రతకాలి అనుకుంటే ఇక్కడికిక్కడ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో. అబ్బబ్బా, రామ్ గోపాల్ వర్మ గారు అసలు అంత కెపాసిటీ, అంత తెలివితేటలు, అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి మీరేనా? అసలు ఆ సినిమా తీసింది మీరేనా అని నాకైతే డౌట్. అసలు మీరు తీసిన సినిమాలు ఏంటి, ఇప్పుడు మీరు చేస్తున్న పనులు ఏంటి సార్, మీకు ఇచ్చిన రాగం ఏంటి, మీరు పాడుతున్న తాళం ఏంటి అనే టైప్లో అసలు బాబోయ్, అసలు ఆ నాగార్జున అనే వ్యక్తి కెపాసిటీ ఏంటి అంటే, కొత్త డైరెక్టర్లకు పరిచయం చేయడమే కాదు, కొత్త తరాన్ని కాదు, కొత్త సినిమానే ఇండియా సినిమాకి పరిచయం చేసిన ఏకైక వ్యక్తిగా నాగార్జున గారు మిగిలిపోతారు. ఆయన నాగార్జున గారు సినిమా జీవితం మొత్తం అంతేనండి. అసలు అన్నమయ్య లాంటి సినిమా తర్వాత, నిన్నే పెళ్ళాడుతా లాంటి సినిమా తర్వాత అన్నమయ్య అనే సినిమాని యాక్సెప్ట్ చేశారంటే నాగార్జున గారికి, ఆయనకి అసలు ఒక కొత్తదనం మీద కొత్తగా ట్రై చేయాలన్న ఒక తపన ఏంటో మనకు అర్థమవుతుంది. అది సిల్వర్ జూబ్లీ, ఇది సిల్వర్ జూబ్లీ, నేషనల్ అవార్డు అందుకున్నారు అన్నమయ్య సినిమాకి. నిన్నే పెళ్ళాడితే ఒక గ్రీక్ వీరులాగా, గ్రీక్ గాడ్లా కనిపించిన ఒక వ్యక్తి అన్నమయ్యలో ఒక ముసలివాళ్ళలాగా ఒక ఇన్ని క్యారెక్టర్లు చేస్తే వెళ్తారు, ఒక డివోటీ. అమ్మా, అసలు ఎవడైనా ఇమాజిన్ చేయగలరా? సో అలాంటి నాగార్జున గారు శివ సినిమా రిలీజ్ అంటే ముందుగా చూడకపోవడం మాత్రం నా తప్పుపోయా. అంటే నిజంగా అనుకున్నాను, ఎవరికి ఎక్కుతుందిలే ఈ జనరేషన్లో ఎవరు చూస్తారో అనుకున్నాను. కానీ సినిమా మాత్రం మామూలుగా లేదు. అండ్ నాగార్జున గారు అసలు ఒక టైప్ ఆఫ్ ఒక మూడ్లో ఉంటారు సినిమా మొత్తం. అలా నాకు నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు కానీ, బద్రీలు కానీ, ఇవన్నీ కూడా అక్కడి నుండి వచ్చినవే సినిమాలు అనిపిస్తుంది మనకు. రాజమౌళి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, శివ సినిమాలో వాడుకున్న ప్రతి ఒక్క సీన్ ఒక రెఫరెన్స్ కింద నా సినిమాల్లో వాడినవే. ఈవెన్ ఛత్రపతి కానీ, స్టూడెంట్ నెంబర్ 1 కానీ, ఇంటర్వెల్ బ్లాక్ సీన్స్ అన్నీ కూడా అక్కడి నుంచి నేను స్ఫూర్తి పొందినవని చెప్పారంటే, నేను అప్పుడు ఏదో అనుకున్నాను, ఏదో సోపేస్తున్నారు ఏమనుకున్నాను. కానీ కాదు భయ్యో, ఒక్కొక్క కెమెరా యాంగిల్స్ కానీ అవన్నీ మాట్లాడుతుంటే మనకు అసలు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదనుకోండి. కానీ సినిమా చూసినప్పుడు ఓహో, అంటే ఇప్పుడు వాడుతున్న కెమెరా యాంగిల్స్, ఇప్పుడు వాడుతున్న షార్ట్స్లు 36 ఏళ్ల క్రితమే రామ్ గోపాల్ వర్మ గారు వాడారా? అంటే ఇలాంటి సినిమాని అసలు ఎలా ఒప్పుకొని నాగార్జున గారు ప్రొడ్యూస్ చేశారు? ఇవన్నీ తలుచుకుంటుంటే శివ అనే సినిమా ఇది 36 సంవత్సరాలు కదా, ఇంకొక 36 అంటే దాదాపు ఇంకో 72 సంవత్సరాలు అయినా సరే, అంటే 75 వసంతాలు అయినా సరే, 75 సంవత్సరాలు అయినా సరే ఈ సినిమా క్రేజ్ అలానే ఉంటుంది భయ్య. చాలా అంటే చాలా నీట్గా 36 సంవత్సరాల క్రితం సినిమాని చాలా నీట్గా కలర్ గ్రేడ్ చేశారు, సౌండ్ బాగా చేశారు, ఇంత చాలా నీట్గా చేశారు. ఏదో రిలీజ్ కదా అని చుట్టేసి రిలీజ్ చేద్దామని మాత్రం నాగార్జున గారు అయితే అనుకోలేదు. అని చాలా ప్రెస్టేజ్గా తీసుకుని చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చేశారు. అదేవిధంగా ఎవరు ఊహించని విధంగా కలెక్షన్ కొడుతుంది. నేను థియేటర్కి వెళ్ళాను, అంటే ఇప్పుడు కూడా కుర్రలు అంతా చాలా అంటే ఆల్మోస్ట్ ఫుల్ రేంజ్లో ఉన్న సినిమా. నాకైతే షాక్, ఏంట్రా బాబు ఎంతమంది వచ్చారో అనిపించింది. కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాగార్జున గారి అభిమానులకి ఎలా ఉన్నారంటే, నాగార్జున గారు మీరు చేస్తుంది చాలా తప్పు సార్, అభిమానులకి మీరు కరెక్ట్ కంటెంట్ ఇవ్వట్లేదు, దానివల్ల అక్కినేని అభిమానులు సౌండింగ్ అనేది కొంచెం తగ్గింది. కరెక్ట్ కంటెంట్ కానీ మీరు ఇస్తే, మీరు కానీ నాగార్జున గారు కానీ, అఖిల్ గారు కానీ, నాగ చైతన్య గారు కానీ, నాగార్జున గారు కానీ, అఖిల్ గారు కరెక్ట్ కంటెంట్ కానీ మీ అభిమానులకు ఒక్క పాజిటివ్ కంటెంట్ ఇస్తే మాత్రం మళ్ళీ అక్కినేని గత వైభవం అని నేను అన్నా, అక్కినేని వైభవం ఎలా ఉండేదని నేను చెప్తాను. ఎందుకంటే నాగార్జున గారు కొన్ని రికార్డ్స్ ఉన్నాయి భయ్యో. ఏంటనుకున్నారు,
థియేటర్లో ఎక్కువ బ్యానర్లు పడే హీరో నాగార్జున గారు. తెలుసా? చిరంజీవి గారి కంటే ఎక్కువ బ్యానర్లు. అంటే అప్పట్లో బ్యానర్స్ లెక్క పెట్టుకునేవారు. అంటే ఎన్ని బ్యానర్లు వచ్చాయి హీరో కానీ, అవి కూడా క్లాత్ బ్యానర్స్ పడ్డేవి. సో చాలా ఉన్నాయి భయ్య అలాంటి రికార్డ్స్. మనకు నేషనల్ అవార్డు తీసుకున్న ఏకైక హీరో అంటే నేషనల్ అవార్డు ఇన్ ద సెన్స్ సినిమాకి, అన్నమయ్య లాంటి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన సినిమా అసలు ఆ టైంలోనే రావాలి. కానీ మన వాళ్ళు ఇంకా అలాంటివి అవి పట్టించుకోరు కదా, అవార్డుల గురించి ఇవార్డుల గురించి. ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఇక శివ సినిమాకి వస్తే మాత్రం నిజంగా వన్ టైం వాచ్. ప్రతి ఒక్కడు సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కడు మళ్ళీ ఎప్పుడు తీసేస్తారో తెలీదు. ఒక్కసారైనా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మన కాలేజ్ డేస్ అలా ఉండేదా, ఇది ఇప్పుడేం కాలేజ్ డేస్ భయ్య, నిబ్బా కాలేజ్ డేస్. కానీ అవన్నీ చూస్తుంటే అమ్మో. రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందులో ఒక 10% కొద్ది బ్రెయిన్ వాడి సార్, అంటే బ్రెయిన్ వాడని అంత పెద్ద మాట అనేది క్షమించండి, ఒక 10% వాడండి సార్ చాలు. ఇంకా ఎలాంటి సినిమాలు తీస్తారంటే అసలు రామ్ గోపాల్ వర్మ గారైనా ఈ సినిమా చేసింది అనిపిస్తుంది. అసలు ఇప్పుడున్న రామ్ అసలు ఏమైంది సార్ మీకు అనే ఫీలింగ్ అవుతుంది. అంటే ఆయనతో మాట్లాడాలని అంత ఇదిగా ఉంది. ఎలాంటి సినిమాలు తీశారు, మీరు ఏం చేస్తున్నారు, అసలు ఆ శివ అనే సినిమా ఏంటి, మీరు ఆలోచన విధానం ఏంటి. ఎస్, ఆయన కూడా ఏదో హాలీవుడ్ సినిమాల నుంచి నేను ప్రేరణ పొందాను, దీన్ని కూడా అంత జెన్యున్గా చెప్తుంటారు ఆయన. శివ సినిమా టైంలో కూడా కొన్ని షార్ట్స్ నేను అక్కడి నుంచి తీసుకున్నాను, ఎక్కడి నుంచి తీసుకున్నాను, కమల్ హాసన్ గారు కొన్ని సినిమాల నుంచి ఇది చెప్పారు. కానీ నాకైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ భయ్య. సో సినిమాలు ఇష్టపడే వారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే ఒక్కసారి సిల్వర్ స్క్రీన్లో మాత్రం, ఈ 70mm స్క్రీన్లో మాత్రం, వైజాగ్లో అయితే జగదాంబ, లేదంటే పెద్ద పెద్ద థియేటర్లు ఏవైతే ఉన్నాయో అలాంటి థియేటర్లో మాత్రం ఒక్కసారైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా మాత్రం శివ.